అందరికీ స్వాగతం. ఈరోజు మనం అవరోధిత వనం అనే ఒక ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ కథలోకి వెళ్లబోతున్నాం. ఈ కథలోని ప్రతి మలుపు, ప్రతి రహస్యం మనల్ని ఉత్కంఠలో ముంచెత్తుతుంది. పదండి, ఆ నిషిద్ధ అడవిలో ఏం జరిగిందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఎంతో సరదాగా ఓ మంచి అడ్వెంచర్ కోసం వెళ్లిన ట్రిప్ జీవితంలోనే మార్చిపోలేని ఓ భయంకరమైన పీడకలగా మారితే, ఈ ఒక్క ప్రశ్నతోనే కథ మొత్తం ఎలాంటి ఫీల్లో ఉండబోతుందో మనకు తెలిసిపోతుంది. కథ మొదట్లోనే ఓ ముసలి వాచ్మెన్ హెచ్చరిక చేస్తాడు. కాని మన కథానాయకులెవరు వింటారు? ఛ, పో అనుకుని నవ్వేసి లైట్ తీసుకున్నారు. కాని వాళ్ళకి తెలీదు, అలా నిర్లక్ష్యం చేసిన హెచ్చరికలే కొన్నిసార్లు ఎంత పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయో. సరే, ఇప్పుడు ఈ కథలోని 7 స్నేహితుల గురించి చూద్దాం. కార్తీక్, మధు, ఆది, రేణు, ప్రియ, వరుణ, మేఘ. ఒక మంచి గ్యాంగ్ అనమాట. ఫుల్ జోక్స్, కామెడీతో సరదాగా వాళ్ల ప్రయాణాన్ని ఆ నిషిద్ధవనంలోకి మొదలుపెట్టారు. స్టార్టింగ్లో అంతా చాలా హ్యాపీగా, సరదాగా ఉంది. అప్పటిదాకా నవ్వులతో, కేకలతో సరదాగా ఉన్న ఆ అడవి రాత్రి పడగానే ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అంటే ఎలాంటి నిశ్శబ్దమంటే గుండెల్లో దడ పుట్టించేంత భయంకరమైన నిశ్శబ్దం. పగలున్న ఆనందం మొత్తం మాయమైపోయి ఏదో తెలియని భయం వాళ్ళని చుట్టుముట్టింది. ఇక్కడనుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆది కాస్త పక్కకు వెళ్తాడు. అంతే, ఎవరో గుసగుసలాడినట్టు ఏవో వింత శబ్దాలు. కళ్ళు మూసి తెరిచేలోపు ఆది మాయం. ఆది కోసం వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళకి కనిపించిన దృశ్యం అమ్మో, మాటల్లో చెప్పలేనిది. ఒక కొమ్మ అతని శరీరంలోకి గుచ్చుకుని ఉంది. ఒళ్లంతా గోర్లతో గీరినట్టు గాయాలు. ఇది చూసి ఫ్రెండ్స్ అందరూ షాక్. ఏదో క్రూర మృగం పని అని అనుకున్నారు. కాని వాళ్లకి తెలియదు, వాళ్లు ఎదుర్కొంటున్నది అంతకంటే చాలా భయంకరమైనదని. ఒకరు పోయారన్న భయం నుండి తేరుకోకముందే నెక్స్ట్ డే ఇంకో దారుణం. వరుణ్ కూడా కనిపించకుండా పోతాడు. ఎక్కడినుంచో ఒక పెద్ద అరుపు. వెళ్ళి చూస్తే సేమ్ అచ్చం ఆదికైనట్టే గాయాలతో వరుణ్ శరీరం దొరుకుతుంది. ఇది యాదృచ్ఛికం కాదని వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక అప్పుడు క్లారిటీ వచ్చింది వాళ్ళకి. ఇదేదో జంతువు పని కాదు, అస్సలిది మామూలు విషయం కాదని. సరదాగా మొదలైన ట్రిప్ ఇప్పుడు ప్రాణాలు దక్కించుకోవడానికి చేసే పోరాటంగా మారిపోయింది. వాళ్లు ఆ భయంలో ఉండగానే వాళ్లకొక పాత పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకం తిరగేస్తుంటే తెలిసొచ్చిన నిజమేంటంటే, వాళ్లు ఎదుర్కొంటున్న ఈ ప్రమాదానికి మూలాలు ఇవాళో నిన్నో కాదు, ఏకంగా 400 ఏళ్ల క్రితం మొదలయ్యాయి. ఒక సాధువు, ఒక అమ్మాయి, ఒక శాపం. ఇక్కడే కథ మొత్తం ఫ్యాంటసీ థ్రిల్లర్గా టర్న్ అవుతుంది. సో ఆ శాపమేంటంటే, ఆ అమ్మాయి వెన్నెల ఆత్మ ఆ చెట్టులోనే బందీ అయిపోయింది. శతాబ్దాలుగా నరకం అనుభవిస్తూ తన విముక్తి కోసం ఎదురుచూస్తోంది. ఇది కేవలం పగ కాదు, విముక్తి కోసం ఒక ఆత్మ పడుతున్న వేదన అన్నమాట. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్. ఆ 400 ఏళ్లనాటి సాధువు పునర్జన్మే మన హీరో కార్తీక్. మరి ఆ వెన్నెల ఆత్మ ఉన్న చెట్టే వాళ్ల ఫ్రెండ్స్ని చంపుతున్న ఆ రాక్షస వృక్షం. ఈ కనెక్షన్ తెలియగానే కథ మొత్తం ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, ఆ చెట్టు కదులుతూ వాళ్ల మీదకి వస్తున్నప్పుడు కార్తీక్ని చూడగానే ఒక్కసారిగా ఆగిపోతుంది. దాని ముఖంలో కోపం పోయి ఒక రకమైన బాధ, విషాదం కనిపిస్తుంది. ఆ సీన్ చూస్తే ఒళ్ళు గగురుపాటుకు గురవడం ఖాయం. ఇప్పుడు పరిస్థితి చూడండి. రక్త చంద్రగ్రహణం రావడానికి మిగిలింది కేవలం 3 గంటలు. బతికున్న ఫ్రెండ్స్ 5. తప్పించుకోవడానికి దారులేమో 0. టైం పరిగెడుతోంది, వాళ్ల చావు దగ్గరపడుతోంది. బయట ఒక తెలియని శత్రువుతో పోరాడుతుంటే అసలైన శత్రువు తమ మధ్యలోనే ఉన్నాడని తెలుస్తుంది. వాళ్ల ఫ్రెండ్ మధు జస్ట్ తన యూట్యూబ్ ఛానల్కి థ్రిల్ కంటెంట్ కావాలనే అందర్నీ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ నిజం తెలియగానే గ్రూప్లో నమ్మకం పోతుంది. ఒకరినొకరు నిందించుకోవటం మొదలవుతుంది. ఇక క్లైమాక్స్. ఆ చెట్టు కార్తీక్ కోసం పిచ్చెక్కినట్టు దాడి చేయడం మొదలుపెడుతుంది. ఫ్రెండ్స్ అందరూ అతన్ని కాపాడటానికి అడ్డుగా నిలబడి ఒక్కొక్కరే గాయపడతారు. ఇక గ్రహణం ముగిసిపోతోంది అనగా ఆ చెట్టు కార్తీక్ ముఖాన్ని ఎంతో సున్నితంగా తాకుతుంది. అంతే, వెన్నెల ఆత్మ బయటకొచ్చి కన్నీళ్లతో అతనికి థాంక్స్ చెప్పి కాంతిలో కలిసిపోతుంది. అలా 400 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. తెల్లవారింది. బతికి బయటపడినవాళ్లు ఎలాగోలా ఆ అడవి నుండి బయటపడ్డారు. వెనక్కి తిరిగి చూస్తే
ఆ భయంకరమైన చెట్టు ఇప్పుడు మామూలు పాత చెట్టులా ప్రశాంతంగా ఉంది. హమ్మయ్యా! అంతా అయిపోయింది అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ పాత చెట్టు పక్కన ఒక చిన్న కొత్త మొక్క మొలుస్తుంది. జాగ్రత్తగా చూస్తే ఆ మొక్క బెరడు మీద అప్పుడే అస్పష్టంగా ఒక నవ్వుతున్న ముఖం ఏర్పడతా మొదలవుతుంది. ఈ ఒక్క షాట్ చాలు భయంతో మన వెన్నులో వణుకు పుట్టడానికి. ఇప్పుడు చెప్పండి, ఒక శాపం వెరిగితే దాని వెనకున్న చెడు నిజంగా చనిపోతుందా, లేక మళ్లీ పుట్టడానికి సరైన సమయం కోసం అలా ఎదురుచూస్తూ ఉంటుందా? ఈ ప్రశ్నతోనే ఈ కథను ముగిద్దాం.